మార్చి రెండో వారంలోనే అమ్మో బాబాయ్ ఎండలంటున్నారు ప్రజలు. ఖమ్మం ఉమ్మడి జిల్లా మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్ ఎలా ఉండబోతుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. మొత్తంగా ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే అటు ఉష్ణోగ్రతకు సంబంధించి సింగరేణి ప్రభావిత ప్రాంతంగా ఉన్నటువంటి మనుగూరు, ఇల్లందు, సత్తుపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలో ఎక్కువ శాతం నమోదవుతున్నారుగా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. గోదావరి పరివాహక ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున మొత్తం కూడా ఇసుక మేటలు వేయడంతో నీళ్లు లేకపోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా ఇసుక మేటల నేపథ్యంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. వేడిగాలు కూడా వీస్తున్న పరిస్థితి. ఉదయం 7 గంటలకే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 7 గంటల నుంచే ఎండా వేడిమితో పాటు వేడిగాలులు కూడా పెరుగుతున్న పరిస్థితి. మధ్యాహ్నం అయితే ఎవరు బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఏ ఒక్కరు కూడా బయటకు వద్దామన్నా కూడా భయపడుతున్న పరిస్థితి. ఒకవైపు పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఉండడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్ ధరించడంతో పాటు టవల్స్, గొడుగులు కూడా వాడుతున్న పరిస్థితి అవుతుంది. ప్రధానంగా ఎక్కువగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎండ వేడిమిని తట్టుకోవడం కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్ను వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఓఆర్ఎస్తో పాటు మజ్జిగ ప్యాకెట్లు కూడా అందించాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా వేడిగాలులు ఎక్కువగా వీస్తుండటంతో ఇప్పుడే ఇలా ఉంటే మే ఎలా ఉండబోతుంది, మేలో ఎలా ఉండబోతుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే భయపడుతున్న పరిస్థితి. ఇప్పటికే చిన్నపిల్లలు వాతావరణంలో వస్తున్న మార్పులు చేర్పులతో వృద్ధులు, చిన్నపిల్లలకు మధ్య కూడా జలుబు, జ్వరాలు పెరుగుతున్న పరిస్థితి అవుతుంది. అదే స్థాయిలో కూడా ఒక ప్రాంతాల్లో రాత్రి వేళల్లో మాత్రం చల్లటి ఈదురుగాలులు వస్తున్నాయి. మరోపక్క ఎండకు సంబంధించి కూడా వేడిగాలులు వస్తున్న పరిస్థితి. ఈ రెండు వాతావరణాల మార్పులపై ఇప్పుడే అనారోగ్యాల పారవుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎండ నుంచి తట్టుకునేందుకు ప్రజలు మాత్రం సిద్ధం కావాలని వైద్యులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఓవరాల్గా ఇప్పుడే ఇలా ఉంటే మాత్రం వేసవి ఆరంభంలోనే ఇలా ఉంటే చివరి దశలో మాత్రం ఎండలు 50 డిగ్రీలు దాటి ఉండబోతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లోగా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాని, భద్రాద్రి, ఖమ్మం జిల్లా 2 జిల్లాలను కూడా ఎల్లోగా ప్రకటించింది. దీంతో మొత్తంగా చూసుకున్నట్లయితే వాతావరణ శాఖలో వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో ఎండా వేడిమితో పాటు ఎదురుగాలులు, వేడిగాలులు ఎక్కువగా వీచే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండకూడదని జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతేనే బయటికి రావాలని కూడా అదే వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.